ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవీ క్లోజు ఈ 24,000 ఈ 666లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 24,694లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది మనకు ఇక్కడ నుండి ఇది 25,161 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, మార్కెట్ చాలా 400 పాయింట్ల పెరగడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీఈలు ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మీరు మొదటగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్. ఎప్పుడైనా సరే మనకు నిన్నటి ఈ 15 క్యాండిల్ మీద ఎప్పుడైతే మనకు నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకుంటుందో ఈ విధంగా మూమెంట్ ఉంటుందని తెలుసు. చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా మూమెంట్ రావడం జరిగింది పైకి. ఇది మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే 30 మినిట్స్ పెడదాం, క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ మూమెంటం తీసుకునేది నిన్నటి హై దాకా వెళ్ళడం జరిగింది. ఇదే దీని హై. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇక చూడండి ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్, ఈ 915 క్యాండిల్, ఈ 1015 క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకే, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, జీరో అయిపోయింది ఈరోజు. ఎందుకు జీరో అయిందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం 4 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని దీని హై దాకా వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎప్పుడైనా మనం ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చినప్పుడు మన పీఈలను ఎట్టి పరిస్థితుల్లో మనం బై చేయకూడదు. మనం రెగ్యులర్గా ఆడుకునే పీఈలు మెయిన్ పీఈ ఎప్పుడైతే మనకు సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం మనం దీన్ని బై చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా కింద మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఇది మనకు మేజర్ సపోర్ట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. కానీ ఈ సపోర్ట్ను బ్రేక్ చేయకుండా ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ను దీని మీద ఎటువంటి క్యాండిల్స్ అనేవి మనకు దీని మీద ఫామ్ చేయలేదు. ఫామ్ చేయకుండా ఇది మళ్ళీ కిందికి వచ్చింది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు దీని మీద ఉన్న ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుండా మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ దీనికి సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది కిందికి వచ్చే అవకాశాలు ఈ విధంగా జీరోగా మారింది. మళ్ళీ మేజర్గా ఇది ఇక్కడ దీని సపోర్ట్ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఇది ఈ విధంగా కూడా పైకి రాలేదు. ఓకేనా, ఇది ఎక్స్పైరీ కాబట్టి ఈ విధంగానే ఉంటుంది. ఓకే, ఈరోజు మనం యాడ్ చేసుకున్న పీఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 24,700 పీఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మొదటగా మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది 82 రూపాయలు ఉండేది. కాకపోతే మనకు మార్కెట్ మనం మెయిన్ పీని బట్టి మనం దీన్ని కూడా బై చేసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకునేది 82 రూపాయల నుంచి ఇది 253 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది మనకు బ్రేక్ చేసినా చేయకుండా కూడా మనకు మెయిన్ పీ అనేది మనకు బ్రేక్ చేయడం జరగాలి. ఇది మనకు బ్రేక్ చేసింది కదా. ఓకేనా, ఇక్కడ మనకు బ్రేక్ చేసింది. ఇక్కడ దీని మీద ఇక చూసుకున్నట్లయితే మనకు 915 క్యాండిల్ దీని మీద మనకు క్యాండిల్ ఏర్పడింది కదా. ఈ విధంగా మూమెంటం ఉంటుందని అనుకోకూడదు. ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్న మెయిన్ పీఈ దాని మీద బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది సేమ్ మనకు మెయిన్ పీఈ ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో ఇక్కడ నుండి ఇది మనకు 94 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్కు రావడం జరిగింది. తర్వాత ఇది జీరో అయిపోయింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 650 పీ ఇది
650 మనకు ఈరోజు మార్కెట్ ఏర్పడింది ఇక్కడనే. కాబట్టి ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు 54 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడ వెళ్ళింది. ఇది 210 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ మనకు డబుల్ బాటమ్ అనేది ఎప్పుడైతే మనకు మెయిన్ పీ ఏర్పడిందో ఇది కూడా మనకు డబుల్ బాటమ్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ ఇది 59 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 134 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ దీని మనకు సపోర్ట్ లేదు. ఇది కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. మనం మెయిన్ పీని గమనించుకోవాలి. ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు ఇది కూడా సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ ఎక్కడ నుండి ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 103 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది డౌన్ అయ్యి 0 కావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 600 పిఈ ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మొదటగా ఇది ఒక 915 క్యాండిల్. ఇది నేను క్లోజింగ్. ఓకే, ఇది మనకు 30 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 172 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే అండి, ఎప్పుడైతే మనకు మార్కెట్లో మెయిన్ పీ గ్రీన్ క్యాండిల్గా మారి ఆ తర్వాత ఇది కూడా మనకు ఈరోజు మనం యాడ్ చేసుకున్న ఈ పీలు కూడా మనకు గ్రీన్ క్యాండిల్గా ఉన్నట్లయితే ఇది మళ్ళీ మనకు నిన్నటి క్లోజింగ్ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు మంచి మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 950 క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఇది కాకపోతే మనం మెయిన్ పీలో మాత్రం దీన్ని బ్రేక్ చేయదు. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు మళ్ళీ మూమెంటం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ కూడా బ్రేక్ చేసిందంటే మొత్తం మొదటగా ఏర్పడిన 950 క్యాండిల్ను బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ మూమెంటం ఉందంటే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఆ తర్వాత ఇది కూడా మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది కూడా 41 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని 45 రూపాయల నుంచి మళ్ళీ ఇది 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా 0 కావడం జరిగింది. ఈ లాస్ట్ చివరిగా 24,550 ఈ 24,550 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది 26 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 134 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ కూడా మనకు డబుల్ బాటం ఏర్పడింది ఇక్కడ. ఓకేనా, డబుల్ బాటం ఏర్పడింది. ఇది కూడా మనకు బ్రేక్ ఇది మనం గుర్తుంచుకోవాలి. డబుల్ బాటం ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం ఉంది. ఇది కూడా మనకు మొదటి క్యాండిల్ మనకు గ్రీన్ క్యాండిల్ లాగానే ఉంది. ఇక్కడ నుండి మూమెంటం తీసుకునేది మళ్ళీ పైకి వెళ్ళి ఇంతవరకు దాకా వెళ్ళడం జరిగింది. 134 రూపాయలు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడి నుంచి ఇది మళ్ళీ 25 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది 74 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చూడండి, సపోర్ట్ ఇది ఎక్కడ తీసుకుందో అవన్నీ మీదే తీసుకుంటే కింద తీసుకుంది. ఓకేనా, ఇది మళ్ళీ 29 రూపాయల నుంచి ఏకంగా ఇది ఎక్కడికి ఇది 40 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 0 కావడం జరిగింది. మేము మెయిన్గా దీంట్లో నేను ఏం చూపిస్తున్న విషయం మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మెయిన్ సి ఒకటి చూద్దాం. మనం చేసుకున్న మెయిన్ సి ఇది నిన్నటి క్లోజింగ్. ఇది చూసినట్లయితే ఇది ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ రెడ్గా ఏర్పడి మనకు మెయిన్ పీలో కూడా మనకు రెడ్ క్యాండిల్ అయినా మారింది, గ్రీన్ క్యాండిల్ మారింది. మనం చేసుకున్న పీలు కూడా గ్రీన్ క్యాండిల్ మారినాయి కాబట్టి ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇక్కడ రాక రావడం జరిగింది. మనం వెయిట్ చేయాలి. ఇక్కడ రాక ఎప్పుడైతే మనకు డబల్ సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడే మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం ఇది ఒక 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకు డబుల్ బాటం ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది గ్రీన్ క్యాండిల్గా ఉంది. ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఇన్ టైంలో దీన్ని బ్రేక్ చేస్తుందో అంటే కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మనకు టైం ఎంత అవుతుంది, ఇక్కడ 12:15 12:45 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఎప్పుడైతే మనకు నిన్నటి ఆ క్లోజింగ్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది ఇది మనకు మళ్ళీ మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయని మనం ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది. అదే ఇక్కడ జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక మనకు 915 క్యాండిల్ ఒక 30 మినిట్స్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మనం 4 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా
పైకి వెళ్ళింది మన కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డబుల్ బాటం ఏర్పడింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇది మనకు మేజర్ సపోర్ట్. ఇది ఎప్పుడైతే ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తుందో మార్కెట్ అనేది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం చూడండి, ఈ విధంగా ఇక్కడ మన సపోర్ట్ తీసుకునేది మళ్ళీ దీన్ని బ్రేక్ చేసింది. నిన్నటి క్లోజింగ్ బ్రేక్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ ఈరోజు ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ అంటే 4 minutes 9:15 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఇది ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని డైరెక్ట్ ఇది ఎక్కడ నుండి ఇది 414 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 900 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 277 నుండి ఇది 607 రూపాయలకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, దీన్ని బ్రేక్ చేయకూడదు. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి కిందికి వస్తుందో మళ్ళీ మనకు పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంది సిఈ అనేది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సిఈలు మన దీంట్లో ఓకే, దీన్ని చూసినట్లయితే ఇది మనకు 24,600 ఎప్పుడు 600 నుంచి మనం చూద్దాం. ఇది ఇక్కడ చూసినట్లయితే 24,600 సి ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ మనకు డౌన్ సైడ్గా మారిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు దీని మీద ఉన్న ఈ 9:15 క్యాండిల్ మనకు రెసిస్టెన్స్గా మారింది. ఈరోజు ఏపన్నా 9:15 క్యాండిల్ రెసిస్టెన్స్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇది 43 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఓకే, మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని 55 రూపాయల నుంచి లేకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 251 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత డౌన్ వచ్చింది. ఇక్కడ మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సింది, మనకు మెయిన్ సి అనేది ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఇది కూడా మనకు బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఇవి మనకు బ్రేక్ చేయకుండా ఉంటుందో ఇది కూడా సేమ్ మనకు మెయిన్ పి ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఇది కూడా ఆ విధంగానే మూమెంటం ఉంటుంది. ఇక్కడ ఇది కన్సల్టేషన్ చాలాసార్లు కన్సల్టేషన్ అయింది. ఇది 70 రూపాయల నుంచి ఇది మళ్ళీ మనకు 130 రూపాయల దాకా వెళ్ళి ఇట్లా చాలాసార్లు వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 82 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ 180 దాకా చాలా పాయింట్లు ఉన్నాయి. దీంట్లో మనం అబ్జర్వ్ చేయలే కానీ ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది 81 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది చూసుకున్నట్టయితే 530 దాకా వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత మంచి పాయింట్లు ఉన్నాయి దీంట్లో ఓకేనా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు డైరెక్ట్ కిందికి రాదు. మళ్ళీసారి పైకి వెళ్ళి ఇక్కడ దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందికి వస్తుంది అంతే. ఇక్కడ మనం బై చేసుకొని మళ్ళీ దీని మీద సపోర్ట్ తీసుకుంటుంటే మాత్రం వెళ్ళదు. ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ డబుల్ బాటం ఈ పై నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ డబల్ బాటం ఏర్పడి మళ్ళీ పైకి వెళ్ళింది ఓకేనా. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఇది మనకు 36 రూపాయల నుండి 36 రూపాయలు ఉండాలి 530 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 650 సి ఇది 650 సి కూడా ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్. ఆ తర్వాత మార్కెట్ కూడా మనకు డబుల్ బాటం ఏర్పడింది. ఇక్కడ ఇది 25 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళింది 49 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 31 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఇక్కడికి 216 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇదంతా సేమ్ మనకు దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసిన మళ్ళీ మూమెంట్ ఉండాలి కదంటే మనకు మెయిన్ పి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో ఇది మనకు డౌన్ సైడ్గా రావడం జరిగింది. ఇది కూడా చూసినట్లయితే ఇది మనకు 9:15 క్యాండిల్ ఈరోజు ఏర్పడిన 4 minute 9:15 క్యాండిల్ ఇది కూడా మనకు బ్రేక్ చేయలేదు. ఇది మనకు 55 రూపాయల నుండి ఇది 95 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇలా చూడండి ఒకటే క్యాండిల్ ఇక 56 రూపాయల నుంచి ఇది 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ఇది కన్సల్టేషన్ అయింది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఓకేనా. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ 54 రూపాయల నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని 65 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 477 దాకా వెళ్ళడం జరిగింది ఓకే. అదేవిధంగా ఒకసారి మనం ఈ 550 ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 24,700 సి కూడా ఇది చిన్న సి, కానీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటిది. ఇది కూడా చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ ఇది కూడా బ్రేక్ చేయలేదు.
700. ఓకే, 700 కూడా ఇది మనకు బ్రేక్ చేయలేదు ఇక్కడ. ఇది నిన్న క్లోజింగ్, ఇది కూడా మనకు బ్రేక్ చేయలేదు. అంటే దీంట్లో మనకు మూమెంటం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇది ఎక్కడ దాకా వచ్చింది, ఇది మనకు లాస్ట్ చివరికి ఇది 20 రూపాయల దాకా వచ్చింది. 20 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 175 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇది మనకు 44 రూపాయలు. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఇది, ఇక్కడ ఇది బ్రేక్ చేయలేదు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 43 రూపాయల నుంచి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, మనకు 415 రూపాయల దాకా, 422 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇంత హై దాకా వెళ్ళడం జరిగింది. 400 చేంజ్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది కన్సల్టేషన్ అయింది, కానీ ఇట్లా బై చేసుకుని వేస్ట్. అప్పటికి టైం అయిపోయింది. మనం బై చేసుకుని ఉండే, ఇక్కడ ఆల్రెడీ బై చేసి ఇక్కడ నేను బై చేసి కొంచెం మన ఓపిక పట్టలేదు. దానివల్ల మనకు పెద్ద లాభాలేం రాలేదు, కానీ అది మ్యాటర్. అర్థమవుతుందా. ఆ తర్వాత చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇది మన 25,000 సిఈ. ఇది ఎన్ని రూపాయల సిఈ అంటే ఇది నిన్న క్లోజింగ్, ఇది 10 రూపాయలు. ఇది ఒక 915 క్యాండిల్. ఇది చూడండి, ఇక్కడ మనకు లాస్ట్ చివరిలో చూసినట్లు కూడా మనకు మూమెంట్ ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది మనకు 25,000 సిఈ మనకు ఏర్పడింది 24,600లో. ఓకేనా. ఈ 25,000 ఇది మొదట ఏర్పడిన ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఇది ఎంత, ఇది 4 రూపాయలు ఉండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 135 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, కన్సిడరేషన్ అయింది, కానీ దీంట్లో మనం బై చేయలేకపోయినా ఎంత వేస్ట్. ఇది మనం గుర్తుంచుకోవాలి మెయిన్గా. ఎప్పుడైతే మనకు మొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 915 క్యాండిల్లో. ఓకే, 915 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇది కిందకి వచ్చే అవకాశాలు, జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే బ్రేక్ చేయలేదు ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈరోజు. ఇది చాలా బ్రహ్మాండంగా పెరిగింది మార్కెట్లో. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. వేరే మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ మనం ఏమి అది కాకూడదు. ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మొదటి పీఈలో ఇది కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కూడా ఇందులోనే ఉంది. ఎప్పుడైతే దీని మూమెంటం తీసుకుంటుందో, దీని మీద మూమెంటం తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుండా ఇదంతా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనం పైకి తీసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మనకు ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందనుకుంటే మనకు మెయిన్ సిఈలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంది. ఈ 915 క్యాండిల్ ఇది బ్రేక్ అవుతుంది. అంతే తప్ప రెండు సమానంగా ఉండదు. ఓకేనా. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి దీని కింద క్యాండిల్ ఏర్పడుతుందో ఇది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. మెయిన్గా ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం కొనుక్కోవద్దు అక్కడ. అప్పుడు మనకు ఆడ్ చేసుకున్న సీలు కూడా చాలా బ్రహ్మాండంగా పడిపోతాయి కిందికి. అర్థమైందా. ఇది ఉదాహరణకు ఇది 650 సీ ఉంది కదా, ఇక్కడ ఇది బ్రేక్ చేసినట్లయితే ఇది మెయిన్ సీ ఇక్కడ వచ్చినట్లయితే ఇది మనకు 10 రూపాయలకు 20 రూపాయలు దొరికే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మూమెంటం ఉంటే ఇది మనకు ఇక్కడికి రెస్ట్ టైం తీసుకుంటుంది. ఇదే బార్డర్ మళ్ళీ మనకు 10 రూపాయలు పోయినా 30 రూపాయల బార్డరే. అర్థమవుతుందా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఎక్స్పైర్ అప్పుడు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.